దేవుని వాక్యాన్ని మనం ఈ రాత్రి ఈ ఉదయాన్న ఒక భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం బైబిల్లో ఉందా? ఉంటే తీయండి. 73వ కీర్తన 22వ చరణాన్ని చదివి ప్రార్థన చేసి వాక్యాన్ని మనం విందాం. 73వ కీర్తన 22వ చరణం. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ ఉదయాన్నే ప్రభువా నాతో మాట్లాడు అని నీ మనసు దేవుని కొరకు వాక్యం కొరకు సిద్ధపరచుకొనకపోతే వేస్ట్, టైం అంతా వేస్ట్ అయిపోదు. అంతేకాదు నీ దాసుని బలపరిచి వాడుకోనని మా కొరకు కూడా ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నాయనా నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియజేయను ఆయన. నా బలహీనతలు ఒప్పుకొని మనసు దయచేయను ఆయన. నాతో నేరుగా మాట్లాడాలని ప్రభువుని అడిగి వాక్యాన్ని మనం విందాం. నమ్మకమైన దేవా, నీ పాదాల దగ్గర తల వంచి నీవిచ్చిన వాక్యాన్ని ముందు పెట్టుకుని నువ్వేం మాట్లాడతావని ఎదురు చూస్తున్నామయ్యా. ఏ మనుష్యుని మాట ఎవరికి ఉపయోగం కాదని ఎరుగుదును. నన్ను నీ ఆధీనములో ఉంచుకోండి. నా ప్రార్థన లేమి, నా అవిధేయతలు కానీ నీ పరిచర్యకి ఆటంకం కాకూడదని ఆశపడతా ఉన్నాను. ఎంతమంది వాక్యం కొరకు ఆశతో ఉండగా వారి ప్రాణాలను తృప్తిపరచు ప్రభువా, వారి లోపాలను దిద్దుకునే హృదయం దయచేయను ఆయన. ఈ మాటలు మా కొరకు దీవెనగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. 73వ కీర్తన 22వ చరణం చదివాం. ఏమని? నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతేనన్నాడు. నాకు తెలియని కాలంలో ఈ మాట అనుకున్నాను. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు అనుకున్నాను నేను. మనలో కూడా చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి పదాలు వాడతారు. నేను పందినైనా, కుక్కనైనా, దున్నపోతునైనా, ఆంబోతునైనా, సీబోతునైనా, ఏమేమి ఉన్నాయో మొత్తం జంతువులన్నీ పెట్టేస్తారు. పందినైనా, కుక్కనైనా, ఆంబోతునైనా, సీంబోతునైనా. ఎంత నవ్వు వచ్చిందిరా నీకు? చాలామంది ఆ పదాలు వాడుతున్నారంటే అది తగ్గింపేమనుకున్నాను. కానీ పందిని, కుక్కని, దున్నపోతునని దానికన్నా నువ్వు పలకర్చిన పదాలు ఏంటంటే, ప్రభువా ఒకప్పుడు ఎలాంటి వాడిని, తిరుగుబోతుని, తాగుబోతుని, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వాడిని, నన్ను ప్రేమించినందుకు వందనాలని చెప్పాలి. కానీ సరే, ఏది ఏమైనా కానీ ఈ మాటకు అర్థం ఆలోచించినప్పుడు అసలు ఎందుకు ఆ పదాన్ని వాడాడు అనే మాట మనం చూస్తే 92వ కీర్తన చూడండి ఒక్కసారి. 92వ కీర్తన 5-6 చరణాలు నేను చదువుతాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి కదా, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపురన్నాడు. అంటే ఇక్కడ నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని అన్నాడంటే అర్థం ఏంటంటే, నీ కార్యాల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇలా చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మనం ఏదో అనుకున్నాం, ఏదో ఊహించాం, కానీ నెగిటివ్గా జరుగుతావు. నువ్వు నేను అనుకున్నట్టుగా లేదు. కానీ నీ కార్యాలని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అందుచేత నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని అన్నాడు. ఇలా చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి అప్పగించుకోకుండా మనకు మనంగా గ్రాఫ్ చేసుకుంటాం. ప్రభువా మా అమ్మాయికి పెళ్లి సంబంధానికి వెళ్తున్నాను, అదే సెట్ అయ్యేలా చెయ్యి. మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఆ ఉద్యోగమే ఇయ్యి. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇలాగే చెయ్యి. అదేంటంటే నాకు అర్థం కాదు. ప్రభువా నన్ను ఏం చేయమంటావు? మా పిల్లడు ఉద్యోగానికి వెళ్తున్నాడో నాకు సహాయం చేయి. ఏం చేయాలో మంచిదైతే లేకపోతే మానే. మా అమ్మాయికి ఒక సంబంధానికి వెళుతున్నాం, అది ఒకవేళ నేను చిత్తమైతే అనుగ్రహించు, లేకపోతే వదిలేసాయి. ఏం చేయాలో నేర్పించనాలి. కానీ దేవునికి కండిషన్స్ పెట్టి దేవునిని మన ఆలోచన ప్రకారంగా నడవటం అది అవిధేయత, పశుప్రాయమైన హృదయం ఆలోచన కలిగిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఇక నుంచి ఎవరైనా ఏదైనా అవసరం, మనకు అవసరాలు ఉన్నాయండి. మనకు ఉద్యోగాలు అవసరం, పెళ్ళిళ్ళు అవసరం, ఇళ్ళు అవసరం,
ఆరోగ్యం, ఇవన్నీ అవసరమే. ప్రభువుని నాకు తెలిసి ఎప్పుడు కూడా కండిషన్స్ పెట్టకండి. నేను ఇలాగ అనుకుంటున్నాను కాబట్టి అలాగే చెయ్యి, జరగలేదంటే కోపగించేస్తారు కొంతమంది కదండి. నేను ఫలానా ఉద్యోగం రావాలి, చాలా ట్రై చేశాం, రేపు డిఎస్సి రావాలి, ట్రై చేసావు, కోచింగ్ వెళ్ళావు, అన్నీ అయ్యావు, పొరపాటున బై మిస్టేక్ జరగలేదు అనుకో, నాకు దేవుడు అవుతే ఏమవుతుంది, నేను ఎంత ప్రార్థన చేశాను, కాబట్టి దేవుడు నన్ను ఆశించిన దాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను గుడి అక్కర్లేదు, దేవుడు అక్కర్లా, ఎవరు అక్కర్లా నాకు. ఏమండి, ఎవడికి నష్టం? దేవుడి మీద కోపగించుకుంటే ఎవడికి నష్టం? నీకే నష్టం కదా. మరి అలాంటప్పుడు నేను అనుకున్న జరగలేదు కాబట్టి నేను గుడి మానేస్తాను, మందిరం వద్దు, బైబిల్ చదవను అంటే నష్టపోయేవాడువు నీవే. అమ్మా, నేను తెలిసి నా అనుభవంలో చూస్తున్నప్పుడు నేను ఇంతవరకు నాకు ఎరిగినంతవరకు ఏంటంటే ఎప్పుడు కూడా కండిషన్లు పెట్టాల. నేను వెళుతున్నాను, ఎలా నడిపిస్తే నడిపించు, ఓకేనా. ఈ మాట అనగటానికి కారణం ఏంటంటే నీ కార్యాల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నాడు. వాస్తవంగా చాలా పెద్ద పాఠం అది, కానీ సమయాన్ని నేను తప్పకుండా ఫాలో. 73వ కీర్తన చూడండి. అసలు కీర్తన రాసింది ఎవరు అని చూసాం. దావీదు రాసిన, సై అంటూ ఉంటారా మీరు మధ్యలో? దావీదు రాశాడా, ఆసాపు రాశాడా? మరేమి దావీదు రాసిన కీర్తన అంటే మళ్ళీ సై అంటారే మీరు? నేను మధ్య మధ్యలో తప్పులు చెప్తాను, కరెక్ట్ చేయండి. మీరు ఎంతవరకు కరెక్ట్గా వింటారో నాకు అర్థం కావాలిగా మరి. రైట్, ఈ కీర్తన రాసింది దావీదు కాదు. దావీదు ఆసాపా? ఈ ఇంటికి వెళ్ళేటప్పటికి గక్క వెళ్ళిపోతాను మిమ్మల్ని చూసినాక. దావీదు కీర్తన కాదు, ఆసాపు కీర్తన అని 73వ కీర్తన పై భాగంలో రాశాడు. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు ఆ పదాన్ని వాడాడు అనేది గబగబా కొన్ని మాటలు చూపించిన తర్వాత నేను ఈ అధ్యాయంలోకి వస్తాను, ఈ కీర్తనలోకి వస్తాను. ఎవరి ఆసాపు అనేది చూస్తే కొంచెం ఎవరైనా సాయం చేస్తారా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఆయన గురించిన వివరాలు అక్కడ మనం చదువుతాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ. అంతట దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములను, సితారాలను, తాళములను ఓలగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతుకు ఆజ్ఞాపించెను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమాను, వాని బంధువులలో బెరక్య కుమారుడైన ఆసా, ఇంకా అలా వివరాలు రాయబడ్డాయి. ఇప్పుడు మనకి పెర్సన్ దొరికాడు కాబట్టి నేను అక్కడ ఆపేస్తున్నాను. ఈ భాగమంతట్లో ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఈ ఆసాపు అంటే, వింటున్నారా? ఆసాపు మంచి పాటగాడు. మీలో ఎంతమంది పాటగాళ్ళు ఉన్నారని నాకు తెలియదు. అందరూ పాడటానికి ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నిజంగా పాటలు అనేవి కూడా చాలా ముఖ్యమైనవే. ఏమండి, కానీ ఒక్క మాట, మీరు కోపగించుకున్నా పర్వాలేదు, కానీ ఒక మాట చెప్పనా, మీరు తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలే, నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది, ప్రభువు నాకు చెప్పమన్నది తప్పకుండా చెప్తాను. నేను పాటలు అనేవి దేవుని పరిచర్యలో ఒక భాగమే. ఈ మాట వినాలి, దయచేసి వినాలి. అంటే మీరు అంటారో లేదో నాకు తెలియదు, కానీ అందరూ అనుకుంటున్నాను, విజయ్ కానీ శామ్యూల్ గారు కానీ చాలా స్థలాల్లో ఏమంటారంటే పాటలు 1-2 గంటలు పాడేసిన తర్వాత ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, వాక్యం విందాం అంటారు. అంటే పాటల ప్రాముఖ్యం కాదా? దాని అర్థం అదేగా, పాటల ప్రాముఖ్యం కాదా? ఇది అర్థం కాక చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, వాక్యం విందామంటారు. ప్రాముఖ్యమైన సమయం వాక్యమే కాదు, దేవుని పరిచర్యలో పాటలు కూడా ప్రాధాన్యత ఉంది. పాటల ద్వారా దేవుని ఎంతైనా గణపరచవచ్చు. పాటల ద్వారా దేవుని మనసును మనం అర్థం చేసుకోవచ్చు. సమయమైన కొన్ని పాయింట్స్ కట్ చేస్తాను, కానీ అవసరాన్ని బట్టి కొన్ని ఆగుతాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో రేడియోలో పి జోషి గారు, అప్పటికి చాలా ఫేమస్ అయిన, అప్పటికి వాక్యం చెప్తూ ఉంటుంటే ఎప్పుడు ఏడవద్దని అందరూ రేడియోలో ఆన్ అయిపోయాయి.
అందరూ దగ్గరగా కూర్చునేవారు. చాలా బాగుండేది ఆయన ప్రసంగాల వర్తమానాలని. ఆయన ఆ రోజుల్లో నిడదవులు వస్తున్నారంటే మేము అప్పుడు గబగబా వచ్చాం. ఏదో ఆడిటోరియంలో పెట్టారు, అంత అయిపోయింది. ఆయన వాక్యానికి ముందు ఓ చిన్న పాప, బహుశా ఎయిత్ నైన్త్ లోపు వయసు ఉంటుందేమో, సంవత్సరం చదువుకున్న వయసు పైన ఉంటుంది. ఆ చిన్న పాప పాట పాడి దేవుని ప్రేమల గురించి పాడిన తర్వాత వెంటనే ఆయన వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ సభకి ఈ ఒక్క పాట చాలు, ఇక నేను వాక్యం చెప్పకూడదు. ఒకవేళ నేను వాక్యం చెప్పానంటే సభంతటిని పాడు చేస్తున్న అవుతాను అని దేవుని ప్రేమల గురించి ఆ చిన్న పాప పాడుతూ ఉంటే అందరి కళ్ళల్లో కన్నీళ్ళు గిర్రం తిరిగాయి. ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆ పాటలో అంత భావముతో కూడిన పాటను పాడింది అమ్మాయి. ఆయన అన్న మాట ఏంటంటే, ఇక నేను వాక్యం చెప్పానంటే పాడు చేస్తానన్నాడు. ఊరకనే అన్నాడు కానీ చెప్పకుండా ఎలాగుంటాడు చెప్పండి? అంటే ఆయన వాక్యము కన్నా పాట అంత మాధుర్యంగా ఉంది అనేది అర్థమైంది. ఇది జరిగిన సంగతి అయితే మీరు తిట్టుకున్న పర్వాలేదన్నానుగా. ఒక్క మాట అడుగునా, మీలో అందరూ పాటలు పాడుతున్నారు, నిజమే, మంచిది, పాడండి, సోలో సాంగ్స్ పాడండి, నేను వద్దని కూడా నేను చెప్పను. కానీ దానివల్ల లాభ నష్టాలు ఏంటో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి. ఇలా వినాలి, గమనించాల్సిన మాట. ఈరోజు మనం పాడే పాటల్లో నిజంగా అలాంటి మాధుర్యత కనబడుతుందా? మీరు సెలెక్ట్ చేసుకునే పాటలు కానీ, మీరు పాడే కీర్తనలు ఎక్కడైనా కానీ ఒకసారి ఆలోచన చేయండి. రైట్, ఇక్కడ ఆయన పాటగాడు అన్న మాట రాయబడింది. అదే మాట 29వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనంలో ఏముందో తెలుసా? ఆయన రచించిన శ్లోకాలు ఆరాధనలో పాడారట. ఆయన రచించిన శ్లోకాల్ని, ఆయన రచించిన పాటల్ని ఆరాధనలో పాడారన్న మాట మీరు చదువుతారా? చదవక్కర్లేదా? యా, ఎత్తి యెహోవాను స్తుతించుడి అని అక్కడ ఆరాధనలో పై మాటలో రాయబడినట్లు వారు తల వంచి ఆరాధించిరన్నాడు. ఆ ఆరాధనలో ఆసాపు రచించిన శ్లోకాలు ఎత్తి మాట్లాడారట. ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఏమనుకోకండి, మీరు రాసిన పాటలు కాదు, మీరు నచ్చిన పాటలు నాకు ఇష్టమే, నేను ఏ పాటన తప్పు పెట్టను. కానీ ఇదే పాట రేపు ఆరాధనలో పాడగలరా? ఏ పాట అయినా కానీ మీరు పాడిన పాటల్లో ఒకవేళ ఎవరైనా ఆ పాట పాడకూడదండి. ఎందుకు పాడకూడదు? ఇక్కడ పాడిన పాట ఆరాధనలో ఎందుకు పనిచేయదు చెప్పండి? రేపు పొద్దున్న అదే పాట పాడుతున్నాం, రేపు పొద్దున్న ఆరాధనలో పెద్దవాళ్ళు ఏమో ఆ పాట ఇప్పుడు పాడకూడదు. ఎందుకు పాడకూడదు మరి? ఆసాపు రచించిన శ్లోకాలు ఆరాధనలోకి ఉపయోగపడుతున్నాయంటే ఎంత మాధుర్యమైనవో మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఆయన పాటగాడు అనే మాట మనం రాయబడింది. 2వ వచనాన్ని చెప్తున్నాను, ఆయనలోని 3 క్వాలిటీస్ చెప్తాను, హైలైట్ ప్రధానమైనవి. 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు అనే మాట రాయబడింది. అవన్నీ చదవాలండి న్యాయంగా. దేవుని మందసం ముందు సేవ చేసేవాడు. మన భాషలో చెప్పాలంటే ఆయన దేవుని ఎదుట సేవ, ఆయన మందిర పరిచర్య, మందసం ముందు దేవుని పరిచర్యలో పాల్గొన్నవాడని వాక్యంలో రాయబడింది. ఈ మాట ఎలా చెప్పనా? ఆయన ఒకే బాధ్యత కాదు కానీ దేవుని పరిచర్యలో సేవలో ఉండటం ఎంత భాగ్యమో తెలుసా? నమ్ముతారా మాట? ఆయన సేవ చేయటం ప్రభు మనకిచ్చిన గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం. అది మనకు గొప్ప భాగ్యం. ఎందుకో తెలుసా? ఈ పరిచర్య దేవుడు దూతలు కూడా అప్పగించలేదు, కానీ ఎందుకో మంటి వాళ్ళమైన మనల్ని ఎన్నుకొని ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఆయన పరిచర్యలో మనం దీవించబడతా ఉన్నాం, వాడబడుతున్నాం, సంతోషించాలి. నేను ఎందుకు ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఇలా చూడండి, ఇలా చూడాలి ఒక్క మాట, ఒకసారి మీరు చూడండి ఒకసారి. ఇది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన సేవ చేయటం ఎంత భాగ్యం ఆలోచించారా? నేను ఇలాగంటున్నాను, సోదరులను వదిలేస్తాను, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, ఎవరైనా సమాధానం చెప్పండి. ఎవరైనా మీలో నాయన ఒక క్రైస్తవ కుటుంబంలో నన్ను పుట్టించినందుకు నీకు వందనాలని ఎవరైనా ప్రార్థన చేశారా? అక్కోళ్ళు, చెల్లోళ్ళు, ఆంటీ వాళ్ళు, అమ్మోళ్ళు, మామోళ్ళు ఎవరైనా కానీ, సోదరీలు ఎవరైనా, అర్థమైందా?
నన్ను ఒక స్త్రీగా పుట్టించావు, సంతోషమే. నన్ను ఒక క్రైస్తవ వంశంలో పుట్టించినందుకు వందనాలని ఎవరైనా దేవుని గణపరిచారని అంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి. కొన్ని ఉన్నాయి. వాళ్ళు చూడండి, వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలంటే, వాళ్ళ ఆలయానికి వెళ్ళాలంటే స్త్రీలు వెళతారా తెలుసా మీకు ఆ సంగతి? వెళ్ళరు. వాళ్ళు స్త్రీలు వెళ్ళటానికి అవకాశం లేదు. ఒకవేళ ఏ పండగైనా వాళ్ళు దూరం నుంచి నిలబడి వినాలే తప్ప అందరిలాగా మనకలాగా వచ్చి అందరిలాగా వచ్చి కూర్చుని లోనికి రావడానికి అవకాశం లేదు. నెంబర్ 1. రెండోది చెప్పనా, వాళ్ళలోని ఇంకొకటి ఏంటంటే కనీసం మందిరానికే, వాళ్ళ ఆలయానికే వెళ్ళనక్కర్లేదు. వెళ్ళలేని పరిస్థితుల్లో వాడు ఏ పని చేయటానికి లేదు. మరి మీకు అక్క మిమ్మల్ని అడుగుతున్నా, మరి మీకెంత భాగ్యమో తెలుసా? మీరు పాట పాడొచ్చు, వాక్యం చెప్పొచ్చు, వాక్యం చదవచ్చు, పరిచర్య చేయొచ్చు, మందిర పరిచర్యను చేయొచ్చు. మీరెంత భాగ్యవంతులు ఆలోచన చేయండి. ఈ రోజు నుంచి ఆ ప్రార్థన చేసుకోండి సోదరులు. మీరు మనమందరం చేయాల్సింది ఏంటంటే ఆయన సేవ చేయటం గొప్ప భాగ్యం. నెంబర్ 2, 3వ మాట చదివేస్తాను చూడండి. ఊరికి అలాగ అనేసేసి అసలు మన ప్లేసులోకి మనం వచ్చేద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతు అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి, అలా చాలు, ఇంకా క్రిందకు కూడా చదవాలి. ఇవన్నీ ఒక్కొక్క భాగాలండి. నిజంగా మీకు అర్థం అవటానికి ఒక శాంపుల్గా ఒక వచనం చదివాను. ఏమన్నానంటే, ఆయన మాత్రమే సేవ చేయటం కాదు, ఆయన కుమారులు కూడా సేవలో ఉండటం నిజంగా అంతకి మించిన భాగ్యం నేను ఎక్కడ చూడండి. ఇలా చూడండి, మనం అప్లై చేసుకుందాం. ఈ రోజుల్లో నిజం చెప్తే, ఇలా వినండి ఒక మాట, ఈ రోజులో నిజంగా ఆలోచిస్తే కనుక, ఉదాహరణగా నేనున్నాను, నా భార్య బిడ్డలు ఉన్నారు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగున్నాయంటే, నేను సేవ చేస్తున్నాను కానీ ఇలా చూడండి, నా భార్య అసలు మందిరానికి రా, పిల్లలు రోడ్ల మీద పోరంబోకొళ్ళుగా తిరుగుతున్నారు. అవునా కాదా? ఈ రోజులు ఎక్కడ లేవా అంటే మా ఇంటి గురించి చెప్పట్లేదు నేను, మీరంటే కోపపడతారని నేను నా మీద పెట్టుకున్నా. ఒక వ్యక్తి దేవుని సేవలో ఉన్నాడు, దేవుని మందిర పరిచర్యలో ఉన్నాడు. వారి పిల్లలు ఎలాగున్నారు, వాళ్ళ కుటుంబం ఎలాగుంది? నేను ఒక మాట అడగనా, వాళ్ళ భార్యలలో ఎంతమంది మందిరాలకు వస్తున్నారు? లేరు. ఇవాళ చాలామంది లేరు. పిల్లలు రారు. ఈయనొక్కడే వచ్చి మందిరంలో పాటలు పాడి వాక్యం చెప్పి వెళ్ళిపోవటం వలన ఏం ఉపయోగం చెప్పండి? అందుకనే నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, ఆయన ఒక్కడే కాదు సేవ చేసింది, తన కుటుంబానితో పాటు, ముఖ్యంగా తన పిల్లలతో పాటు. నాన్న, మన డ్యూటీ ఎదురా, మన బాధ్యత ఎదురా, ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యంరా, రెండైనా పిల్లలు కూడా తీసుకొని సేవలో వాడబడటం అనేది నిజంగా హ్యాట్స్ అప్ అండి. నిజంగా చాలా సంతోషించదగిన అంశం అది. ఈ ఉదయకాలపు వేళ మనం ఆలోచన చేద్దాం. నిజం చెప్తే ఎన్నో కుటుంబాలలో మందిర పరిచర్యలో ఉంటున్నారు. కొంతమంది మీరు కూడా, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, మీలో కొంతమంది స్త్రీల పరిచర్యలో వాడబడుతున్నారు. సంతోషమే, వాడబడండి, పనిచేయండి. ఒక మాట అడగనా, మీ భర్తలు రక్షించబడ్డారా? ఒకవేళ స్త్రీల కొడుకు జరుగుతూ ఉంది, నువ్వు నిలబడ్డావు, ఏం చెప్తారు చెప్పండి? సిగ్గు లేక చెప్పేసుకోవటం అంతే. మన భర్తల రక్షణ కొరకు మనం పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, వాళ్ళ రక్షణ కోసం ఎందుకు ఉపయోగం చెప్పండి? అవన్నీ ఆ టైం సేవ్ కోసం చెప్పుకోవటమే తప్ప నీలో నిలబడి చెప్తున్నావు. కానీ నీ భర్తకు మారు మనసు లేదు, నీ పిల్లల మందిరానికి రారు, నీ భార్య మందిరానికి రాదు. కానీ ఆసాపు ఫ్యామిలీ అట్లాంటిది కాదు. కానీ తన పిల్లలతో పాటు దేవుని సేవలో ఉండటం ఇంతకు మించిన సంతోషమైంది ఇంకొకటి లేదు. కాబట్టి నేను అక్కడ నిలబడను, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి 3 విషయాలు చెప్పాను. మంచి పాటగాడు, మంచి రచయిత, ఆయన సేవ చేసేవాడు, ఆయన పిల్లలతో పాటు సేవ చేసేవాడు. 3 విషయాలు ఊరికి నెల గుర్తుంటానికి చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మన గ్రౌండ్లోకి వచ్చేద్దాం. అలాంటి గొప్ప అనుభవం కలిగిన వాడు ఆయన పలికిన మాట ఏంటంటే, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని అన్నాడు. ఏ అధ్యాయం?
73వ కీర్తనలో మనం చదివాం. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని అన్నాడు. ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు ఇలా 73వ కీర్తనలో మనం చదివింది ఏంటంటే, ఆయన నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని అన్నాడు. రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే, ఇప్పుడు నన్ను వీళ్ళ మీద గమనించాలి. ఇక్కడ ఆసాపు ఎవరు అని అంటే, ఆసాపును గురించి మనం చూస్తున్నాం. మీరు నన్ను ఇలా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఈ కుడి చెయ్యి ఆసాపు అనుకోండి. ఈ ఆసాపు ఎవరిని చూశాడో చూడండి. 73వ కీర్తనలో 3వ చరణం చదువుతున్నాను. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈయనేమో ఆసాపు భక్తిపరుడు, ఓకేనా? ఈయనేమన్నాడంటే లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చెయ్యి. వీడు భక్తిహీనులు చూసి మత్సరపడ్డాడట. మళ్ళీ చెప్పనా, ఈయన ఏం చేశాడంటే భక్తిహీనులు చూసి కోపం వచ్చిందట. కోపం రావటమే కాదు, ఆఖరి ఒక్క మాట చెప్పనా, దేవుని కూడా దూషించాడు. అంత భక్తి కలిగిన వాడు దేవుని దూషించడానికి కారణం ఏంటి, ఎందుకు అనాల్సి వచ్చింది అనే మాట నాకు చాలా దుఃఖం కలిగింది. ఏమండి, ఎన్ని మాటలు, మంచి మాటలు చెప్పాను. పాటగాడు, ఆ పాటలు ఆరాధనలు పనిచేస్తున్నాయి, సేవ చేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన పిల్లలతో పాటు మందిలో సేవ చేస్తున్నాడు. అలాంటోడు ఏమండి భక్తిహీనుడు చూసిన తర్వాత ఎందుకు వాళ్ళ మీద కోపం వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది అనే విషయాల్ని చాలా పెద్ద పాఠం, కానీ 3-4 పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను, ఓకేనా? నెంబర్ 1, రెండొకసారి 73వ కీర్తనలోకి రెండొకసారి. అక్కడ ఏమని రాశాడంటే, దయచేసి 73వ కీర్తన 12వ చరణం చూడండి. ఇదిగో ఇట్టి వారు భక్తి, ఎట్లాంటి వాళ్ళు భక్తిహీనులు చూడండి మాట రాశాడు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు అని రాశాడు. ఇప్పుడు ఇలా చూడండి, ఒక మాట మీకు అర్థం కావాలంతే. నేను వాగి వెళ్ళిపోవటం కాదు, ఆ 4-5 మాటలైనా మీ మనసులోకి వెళ్ళిపోవాలంతే. అది నేను కోరుకుంటున్నాను. ఈ రైట్ హ్యాండ్ ఆసాపు భక్తి కలిగినవాడు, వీళ్ళేమో భక్తిహీనులు చూశాడట. చూస్తే వీళ్ళ గురించి అర్థమైంది ఏంటంటే, వారు నిశ్చింత గలవారై ఎప్పుడు ధనవృద్ధి చేసుకుంటున్నారు అన్నాడు. నాకు తెలియగడుగుతాను, డబ్బున్న వాళ్ళందరూ భక్తిహీనులా? దాని అర్థం అదా? నిశ్చింత గలవారై వారి ధనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అన్నాడు. అలాంటి వాళ్ళు భక్తిహీనులు అన్నాడు. ఆ లెక్కలు వేసుకుంటే ధనవంతులైన వారందరూ భక్తిహీనులు అంటే బైబిల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో ఈ లోకాన్ని వదిలేని పోని, అబ్రహాము ధనవంతుడు కదా, యోబు ధనవంతుడు కదా, ఎంతమంది ధనవంతులైన వారు బైబిల్లో లేరు? మంచి మంచి ప్రధానులు లేరా? ఉద్యోగస్తులు లేరా? ఇంతమంది ఉన్నవాళ్ళ వాళ్ళు భక్తిహీనులు ఎందుకు అయ్యారు? దాని అర్థం ఏంటంటే, వారి ఆలోచన, భక్తిహీనుల ఆలోచన ఎప్పుడు కూడా డబ్బు 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 డబ్బు, ఏదో విధంగా డబ్బు సంపాదించేయాలి. ఇది తప్పండి. భక్తిహీనుల ఆశ ఎప్పుడు కూడా డబ్బే, అదే ధ్యాస. ఇలా చెప్పనా, ఆ డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటారు అంతే. ఎవరు ఎలా నాశనం అయిపోయినా పర్వాలా, ఇతర స్థలాలను ఆక్రమించుకోవటాలు. ఎందుకు ఈ విషయాలు కూడా నాకు చెప్పాలనిపి, ఇంత స్థలం, ఇంత అంగుళం స్థలం కోసం పోరాటాలు, దెబ్బలాటలు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ ఉంటున్నారా? ఇంత అంగుళం కోసం దెబ్బలాట. అసలు నీ స్థలం ఇక్కడికే ఒక అంగుళం ఇటు వేసావు, ఆ పక్కవాడు పోనులే అంగుళం కోసం ఏం దెబ్బలాడతామనుకున్నాడు, ఆగాడు, దేవుని ముఖం చూసి ఆగాడు. మళ్ళీ ఒక 4-5 దిన తర్వాత మళ్ళీ ఒక అంగుళం వేసావు. ఏంటండి అదేంటది? ఇది నీకున్న దానితో తృప్తి రాదా? ఇతర సొమ్మును ఆక్రమించటం, అన్యాయపు లాభాలు, లంచగొండులు. మీకు తెలుగులో చెప్పేస్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. అనవసరంగా ఎందరో ఈవేళ అన్యాయపు లాభాలను ఆశిస్తున్నారు ఈవేళ చాలామంది. ఒక మాట చెప్పానా, నోట్లో ఊగుతుంది, మరి ఊదేనా? డ్వాక్రా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అన్యాయంగా లాభాలను ప్రతి దానికి అన్యాయపు సొమ్ము తీసుకుంటున్నారు ఈవేళ. లంచగొండులు వేళ ధనవృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. అది భక్తిహీనులు చూసినప్పుడు అనుకున్నాడు, వాళ్ళేంటి డబ్బు 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 డబ్బు, వాళ్ళు ఎలాగైనా సంపాదించుకుంటున్నారు. బిల్డింగ్ల మీద బిల్డింగ్, కార్ల మీద కార్లు, బోర్డు అని మార్లు, ఎన్ని మారుస్తున్నారో కదా అనుకొని వాళ్ళు చూసి మత్సరపడ్డాడట. ఇంకోటి తెలుసా, మరి ఈయన భక్తిపరుడు అన్నాం కదా,
వీళ్ళకి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒక మాట చూడండి, దొరుకుతుందో లేదు కానీ హెబ్రీలకు రాసిన పత్రికలు అనుకుంటాను, ఒక్క మాట ఆ మాట మనం చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దొరికిందా మీకు అది? మీ కలిగిన వాటితో తృప్తి పొందుడి అని ఉంటుంది. 5వ వచనమా? మంచి మాట చెప్పాను అన్న. 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇది ఎవరికో తెలుసా? భక్తి పరులైన వారికి. ప్రభువు తన వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికి అన్యాయం చేయకు, ఎవరు లాభాలను ఆశించకో, ఎవరు సొమ్ము తీసుకోకు. ఏం చేయాలి మరి? ఈ మాట చదువుతున్నాను 13:5లో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందాలి. అది ఇంకా మీకు అర్థం అవటానికి చెప్పనా? వాస్తవంగా అక్కడ అయితే కాస్త మళ్ళీ బయటకు రాలేనేమనుకుని దాటి వచ్చేసాను. ఆసాపు ఎవరు అంటే లేవీయుడు. లేవీయుని గురించి మనం చెప్పాలంటే ఇలా చూడండి, మళ్ళీ బాధ వేసిందండి. నేను ఈ మధ్యన జూమ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది మాకు. ఇప్పుడు న్యాయాధిపతులు స్టడీ చేస్తున్నాం మేము. దాంట్లో చెప్పినప్పుడు యెహోషువ స్టడీ చేస్తున్నాం. దాంట్లో నాకు బాధ కలిగించింది ఏంటంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కనానుకు వచ్చిన తర్వాత, అరే ఈ గోత్రం ఈ భాగాలని మీరు తీసుకోండి, ఆ పక్కంతా మీరు తీసుకోండి, ఈ పక్కంతా మీరు తీసుకోండి అంటే లేవీయులకు మాత్రం దేవుడు స్వాస్థ్యం ఇయ్యలేదట. వాళ్ళు పాపం చూస్తున్నారు. మా సంగతి ఏంటంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీకు ఏమీ లేదు కానీ నేనేమీ స్వాస్థ్యం అన్నాడు. అయ్యో మరి మేము ఎలా పోషించబడతామంటే, ఇలా విన్నాడు ఒకసారి, మేము ఎలా పోషించబడతామంటే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకటన్నాడు, నేను మిమ్మల్ని పోషించే విధానం ఏంటంటే, ఇలా చూడండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వారి వారి భాగాలు, వారి పంట, వారి సంపద మీకు కానుకలుగా ఇస్తారు. మీకు ఏమి మిమ్మల్ని లోటు చేయను, వాళ్ళు కానుకలు ఇస్తారు, వారి ద్వారా మీరు పోషించబడతారు అన్నాడు. గొడవే లేదండి నిజంగా కదా. నేను ఉద్యోగం చేయకుండా ఇక్కడే కూర్చొని అందరూ నెలకి మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఒక్కొక్క 500 ఇచ్చారండి కూడా చాలు. భలే బంగారం కదండి. పని ఏమి చేయకుండా మీరేమో కష్టపడి పనిచేసి నెలకు ఒక 500 అందరూ ఒక్కొక్కళ్ళు ఇస్తే ఎంత అవుతుంది చెప్పండి? ఎంత కనీసం ఇక్కడ ఉన్నవాళ్ళు శుభ్రంగా బతికేయచ్చు, లోటేముండదు. కానీ నేను ఇలాగ ఆలోచన చేశాను, మీరు ఇస్తే వీళ్ళు బతుకుతారు, బాగానే ఉంది. పొరపాట్లను మీరు ఇవ్వలేదనుకోండి, మా పరిస్థితి ఏంటి? అందుకు కోపం వచ్చిందంట ఆ షాప్కి. వాళ్ళన్నీ తీసుకున్నారు, వీళ్ళేమో ధనవృద్ధి చేసుకుంటున్నారు. నాకైతే గనక నువ్వేమన్నావు? సంతృప్తి కలిగి ఉండమని చెప్తా ఉన్నావు, కాబట్టి చాలా కోపం వచ్చిందన్నాడు. ఒకటి. రెండవ మాట కూడా చూడండి, 73వ కీర్తన 1000 కత్తిరించి అక్కడ పెట్టేయండి, మధ్యలో మళ్ళీ అటు వస్తాం కాబట్టి. 73వ కీర్తన 5వ చరణాన్ని చూడండి. 5వ చరణం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు. ఎవరికి? భక్తిహీనులకు ఇబ్బందులు కలగవు. ఇంకోటి ఏమన్నాడు చూడండి అక్కడ 73:5లో, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు రాదు. వారికంటే ఎవరికి? ఈయన అంటున్నాడు కదా, భక్తిపరుడు కదా, రైట్ హ్యాండ్ ఈయన. వాళ్ళు చూస్తే వాళ్ళకి తెగులు రాదు, వాళ్ళకి రోగం రాదు, వారికి బలహీనతలు రావు అన్నాడు. నిజమే కదా. వాళ్ళకి ఒకవేళ అనుకుందాం, వాళ్ళు మనుషులే, రావచ్చు, వస్తాయి. కానీ నేను ఇలాగంటున్నాను, వాళ్ళకన్నా నిజంగా మనలోనే ఎంతమంది మనం దేవుని నమ్ముకున్నాం, మనకు రోగాలు లేవా, మనకు బలహీనత లేవా? కాసేపు ప్రసంగం ఆపేసి అందరికీ మైక్ ఇచ్చి మీ బాధలు ఏంటి చెప్పండి అంటే 1, 2, 3, 4 మహా అయితే ఒక 10-20 మంది పిల్లలు తప్ప మైక్ ఇస్తే మీరేం చెప్తారు తెలుసా? కాళ్ళు ఆగుతున్నాయండి, నడువులు ఆగుతుందండి, బీపీ అండి, షుగర్ అండి ఎక్కువైపోతుందండి, తక్కువైపోతుందండి, కిడ్నీలు ప్రాబ్లం అన్నారండి, కళ్ళు కనబడతలేదండి, ఎరగలాగేస్తున్నాయండి. ఎన్ని బాధలో తెలుసా? ఊరక నెల కూర్చున్నాం కానీ మన శరీరం నిండా రోగాలే, మన శరీరం అంతా రోగాలతో నింపబడిపోయింది. ఇలా చూడండి, మరి వాళ్ళకి రోగాలు రావంటే ఈయన అన్నాడు వాళ్ళకి రోగాలు రావు అన్నాడు. ఓకే, రోగాలు రావు. ఒక మాట ఇలాగంటున్నాను, ఒకవేళ రోగాలే వచ్చాయి అనుకోండి, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఎక్కడికి పోతారు? వాళ్ళు వెళ్ళిపోయారు, కార్పొరేట్ హాస్పిటల్కి పోయారు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నేను ఇలా ఊహిస్తున్నాను అంతే.
డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అంటారు, చూస్తారు, అమ్మా ఏం కంగారు పడకు, నీకు కంగారు తప్ప ఏమీ లేవు, ఈ 4 ట్యాబ్లెట్లు వాడేసే అన్నారు అనుకోండి. వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమంటారు తెలుసా, స్కానింగ్ కూడా రాసేయండి, స్కానింగ్ కూడా రాసేయండి అంటారు. అరే స్కానింగ్ ఎందుకమ్మా, అవుతుందండి రాసేయండి, ఏం పర్వాలా, స్కానింగ్ రాసేయండి, అవసరమైతే ఈసీజీ తీసేయండి, మేము రాలేమండి, మళ్ళీ రాలేము, తీసేయండి. అమ్మా డబ్బులు వేస్ట్ అమ్మా, నేను చెప్తున్నాను కదా, వద్దమ్మా అంటే క్లియర్ అయిపోద్దండి, నాకు డౌట్ క్లియర్ అయిపోద్ది, మళ్ళీ రావటం ఎందుకని, రాసేయండి రాసేయండి అంటారు. అదే నువ్వు నేను హాస్పిటల్కి వెళ్ళామనుకో, పాపం ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన అన్నాడు, అమ్మ కొంచెం నాకు డౌట్గా ఉంది, స్కానింగ్ కూడా తీయన్నాడు అనుకోండి. అడిగి పైనుంచి కిందకి చూసి, బాబు ఇవాళ తీసుకోలేనండి, రేపు వస్తా, రేపు కాదమ్మా అర్జెంట్ చెప్తున్నాను, కుదరదండి, నా దగ్గర డబ్బులు లేవండి, మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చుకుంటానండి, రేపు వస్తానండి, బేరాలాడి 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 చివరికి సరేని అనుకుని బయటకు వచ్చి చీటీ పట్టుకుని బయటకు వచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కదా. ఎందుకు వచ్చిన గొడవ, చీటీ పట్టుకుని ఇంటికి వచ్చి ఇంకో డాక్టర్కి వెళ్తాడు, ఈడేమో స్కానింగ్ అంటాడు, ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతే గొడవ లేదా, పోతే పోయింది, ఈ 500 పోతే పోయినాయి అనుకొని బయటికి వెళ్ళి ఇంకో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నాము. మనకు రోగాలు వచ్చినప్పుడు మనం భయపడుతున్నాం. ఇలా చూడండి. అంతేకాదు దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా, గుర్తుందా మీకు? అసలు ఎవరైనా రోగులైతే, బలహీనులైతే సంఘ పెద్దలను పిలవండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నూనె డబ్బా పెట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి మనకేమో నూనె డబ్బా, వాళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్. కోపం రాదా? నాకులంటూడు ఆ షాపు. నేను కూడా దేవుని మీద కోపగించానండి, నేను చెప్తాను, తర్వాతకు వస్తాను. నేను ఇవన్నీ ఆలోచన చేశాడు. వాళ్ళకేమో డబ్బు ఉంది, నువ్వేమో తృప్తి కలిగి ఉండి అంటున్నావు. ఉన్నా నేను. వాళ్ళకేమో రోగాలు రావు, నాకు రోగం వస్తే నువ్వే బాగు చేయాలి, నువ్వు చేతులుంచి ఇదేంటి నాయన అనుకున్నాడు. ఓకే, తర్వాత మాట కూడా చూడండి, తర్వాత మాట చదువుదాం, చివరికి రాబోతున్నాం. ఇంకా 73వ కీర్తనలు ఏమన్నాడంటే 6వ చరణం చూడండి. 6వ చరణం, కావున గర్వము కంఠహారము వలన వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి అన్నాడు. అంతేకాదు, అక్కడ 8వ చరణంలో ఏమంటాడు చూడండి, ఎగతాళి చేయించు బలత్కారము చేత కీడును గూర్చి వారు. 9వ వచనం చదువుతున్నాను, ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేస్తుంది అన్నాడు. 3వ పాయింట్ చెప్తున్నాను, ఎవరి నాలుక, ఎవరిది? వాయో యో 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 ఎవరిది? భక్తిహీనులు అన్నరే. ఆయన చూస్తాడు భక్తిహీనుల్ని. భక్తిహీనులు చూస్తే వారి నాలుక భూసంచారం చేస్తుందట. భూసంచారం చేయటం అంటే ఏంటి తెలుసా మీకు? భూసంచారం అంటే ఊరోళ్ళు పెంటంతా నాలుగు మీద ఉంటుంది అన్నమాట. కొంతమందికి అది జబ్బు, అది భక్తిహీనుల లక్షణం అన్నమాట. కొంతమందికి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో, ఆ ఇంట్లో సమస్యలు ఎన్నోయో, ఎలా బయటపడాలో అవి రావు. ఎవడన్నా ఇంట్లో కొయ్యి దెబ్బలాడుకుంటున్నారా? ఎవరైనా పొరపాటున ఎక్కడ నీళ్ళల్లో కాస్త పిల్లల కై అన్నా, భార్య కాస్త కై అన్నా వాళ్ళ చెవులట్టు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కొట్టాడు కొడితే కొట్టాడు, వాళ్ళు ఏదో కొట్టుకోకుండా పోన్లే ఏదో గొడవ వచ్చిందిలే ఆ నోరు మూసి కూర్చోరు. తెలిసిందా ఏంటి? రాత్రే చితక బాధేశాడు అనుకో, నీకు అవసరమా? ఊరోళ్ళు పెంటంతా వేసుకునేవాడు భక్తిహీనుడు కాదా? ఊరోళ్ళు గొడవ నీకెందుకమ్మా? ఎవడో కొట్టుకున్నాడు, ఎవరో వెళ్ళిపోయింది. కొంతమందికి ఎప్పుడు కూడా ఎవరింట్లో ఏం చేస్తుంది, ఏ పిల్ల ఇటు వెళ్ళిపోయింది, ఎవడిటు వెళ్ళిపోయాడు, ఈడేం చేస్తాడో ఆడేం చేస్తున్నాడు, ఇయే తప్ప ఇంట్లో దాన్ని చక్కబెట్టుకోరు. కొంతమంది పిల్లలు ఎలాగున్నారో చూసుకోరు, భర్త ఏం చేశాడో చూసుకోరు, ఎవరెవరు ఏ కొంపల్లో ఏం జరుగుతున్నాయో చూసుకోవటం. పోనీ తెలుసుకున్నావు, పక్కనే ఉన్నావు, పొరపాటును తెలిసింది, ముసుగు కూర్చో నోరు. బయట వాళ్ళకి ఎందుకు చెప్తావు? బయట వాళ్ళకి చెప్పాల్సిన పనేంటి? వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు దేవుని నమ్మినోడు కాదు. ఒకరి గుట్టు బయట వాళ్ళకు చెప్పేవాడు భక్తి పరుడు కాదండి. వాడు గుట్టు ఎలాంటిదైనా
వాడెంత బలహీనుడైనా అలాంటి వాడిని ప్రేమతో ఆ తప్పిదాలు దాచిపెడతాడు తప్ప పొరపాటున ఎవడైనా ఏంటి అలాగంట అంటే మామూలే కదా అని చెప్పు కావాలంటే. నిజమే, ఆ పక్కింటి వాళ్ళు తన్నుకుంటున్నారు, నీకు తెలిసింది, ఎవడో వచ్చి నిన్ను అడిగాడు, పలానా సుబ్బమ్మ చెప్పింది, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. సుబ్బమ్మ ఉన్నారు ఎవరికడా? కొంపలు అంటుకుపోతాయి. సుబ్బమ్మ చెప్పింది నీవు ఎలాగని తెలిసిందంటే ఎవడు చెప్పాడా నీగా? ఊరుగా మామూలు జరిగింది అనుకో, అంతే తప్ప నీవు వాళ్ళకి అందించాల్సిన పనిక. వారి నాలుక భూసంచారం చేస్తుంది అన్నాడు. నేను ఇక్కడ తాపుతున్నా, నెల చూడండి. ఈయనేం చెప్పాడంటే భక్తిపరుడు కదా, నాలుకను ఎలాగ ఉపయోగించుకోమన్నాడు. నోటిని నాలుకను అదుపులో పెట్టుకో, ఇష్టం వచ్చినట్టుగా వాగొద్దు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, ఎవరు నీ మీద నింద వేసినా మౌనంగా ఉండు, దుర్భాష రానీయకు, బూతులు రానీయకు, చెడ్డ మాట రానియొద్దు, అపవిత్రమైన మాటలు రానియొద్దు. నీ నాలుక జాగ్రత్త, ఎవరి గురించి చెడ్డ మాట చెప్పొద్దు. బైబిల్ అంతా తెలిసిన మాటలు అవేనండి ఇవన్నీ. నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలా, నా మీద ఎవడైనా చెడ్డ మాట అన్నా ఎదురు మాట్లాడకూడదా అని కోపగించుకున్నాడట. ఆఖరి మాట ఒకటి చెప్పనా, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కలిగిన బాధ ఏంటంటే 73వ కీర్తన చూడండి, 13వ చరణం చదువుతున్నాను. నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. ఇది తెలుగులోనే ఉంది, మళ్ళా తెలుగులో వాడుక భాషలో చెప్పనా ఏమన్నాడు తెలుసా? నిన్ను నమ్ముకోవటం దండగయ్యా, నీ సేవ చేయటం దండగయ్యా. నిన్నెందుకు నమ్ముకున్నా నాకేం కలిసి వచ్చింది? వాళ్ళే బాగున్నారు, వాళ్ళు డబ్బులు, కార్లు, బిల్డింగ్లు, నువ్వేమో కలిగిన వాటితో తృప్తి పొందమన్నావు. వాళ్ళు నోరిష్టానుసారంగా వాగుతున్నారు, నా మీదే నిందలేస్తున్నారు. నువ్వు మౌనంగా ఉండమంటున్నావు. వాళ్ళకి రోగాలు వచ్చినా కానీ తగ్గించుకుంటున్నారు, నేను రోగాలతో మంచాన పడి ఉంటున్నా. ఇవన్నీ ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. అధ్యాయాన్ని ఆ కీర్తన మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చివరికి ఏమనుకున్నాడంటే నిన్ను నమ్ముకోవటం దండగా. ఏం కలిసి వచ్చింది? నీ సేవ చేయటం వ్యర్థం, దండగా అన్నాడట. మీరు ఎప్పుడైనా దేవుని మీద కోపగించుకున్నారా? నిజం చెప్పండి ఒక మాట. దేవుని మీద ఎప్పుడైనా నేను అనుకున్న జరగల అని ఎప్పుడైనా దేవుని మీద కోపగించుకున్నారంటే మీరు మంచోళ్ళు, టిక్కి మనలేదు. కానీ దేవుని మీద మీరు ఎవరో కోపగించుకోలేదేమో. కానీ ఇదంతా నా పాఠం. అది నేను దేవుని మీద కొన్ని సందర్భాల్లో కోపగించుకున్నాను. పై విషయాల్లో దేవుని కృపను బట్టి నేను ఎప్పుడు దేవుని మీద బాధపడలేదండి. నాకు డబ్బు లేనప్పుడు అనుభవించాను, నాలాంటి పేదరికం అనుభవించిన వాడు ఎవ్వరు లేరు, నాలాంటి శ్రమలు అనుభవించిన వాళ్ళు ఎవ్వరు లేరు. వాటిలో నిలబడ్డాను, వాటిలో ఓపిక కట్టి ఎదురు చూశాను, కురుంగిపోలేదు, ఏడవలేదు, అడుక్కోలేదు, ఎవరితో నా బాధ చెప్పుకోలేదు. అది అలా ఉంచాను. నేను దేవుని మీద కోపగించుకున్న సందర్భం ఏంటి తెలుసా? ఇదే మాట అన్నాను నేను. ఎందుకు వచ్చిన సేవ మా ఇద్దరు నీ సేవ చేయటం దండగా అనుకున్నాను నేను. బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తర్వాత ఈ మాటలన్నీ నాకు ప్రభు నేర్పించిన తర్వాత లెంపలు వేసుకొని బుద్ధి తెచ్చుకొని అనవసరంగా ఈ పదం వాడానయ్యా, నన్ను క్షమించని సరి చేసుకున్నాను. ఎందుకన్నానో తెలుసా? సేవ చేయటం దండగాని ఎందుకో తెలుసా? ఇలా చూడండి, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకులు వాళ్ళ ఉన్నతమైన పరిస్థితులన్నీ, ఉద్యోగాలు కానీ, చదువు కానీ, సంపద కానీ అన్నీ వదులుకొని, క్షమిస్తారని ఒక మాట అంటున్నాను, పేదకరమైన పరిస్థితుల్లో చిన్న చిన్న గృహాల్లోకి వచ్చి ఆ 2 రోజుల మీటింగులో మీరు పెట్టిన భోజనం తింటూ, మీరు ఇచ్చిన మంచాల మీద పడుకుంటూ, మీరు ఇచ్చిన వాటిని సరైన ఫెసిలిటీస్ లేకపోయినా అవన్నీ అనుభవిస్తూ కదండి సేవ చేసి ఎంత సేవ చేస్తుంటుంటే ఎలా చూడండి. ముఖ్యంగా సంఘాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఏం చేస్తారో తెలుసా? కొంతమంది తేరగా దొరికామని మా మీద నిందలేస్తారా, సంఘంలో వాళ్ళు ఎదురు తిరుగుతారా? ఆ సందర్భాలు నేను అనుకున్నదే ఏంటి, నేను చెప్పనా, నన్ను అంటావా నువ్వు? అసలు నీ చదువేంటి, నా చదువేంటి, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నువ్వు నన్ను అంటావా అని కోపగించుకొని దేవుని మీద అన్నాను.
ఏళ్ళ పట్టుకుని వెనకాల తిరిగే కన్నా ఎవడో ఒకరి దగ్గర పాలితానం నా భార్య నేను చేసుకుంటే చెరుకు 10,000 ఇస్తే ఆ గెంజో పచ్చడి వేసుకుని శుభ్రంగా బతికేయచ్చు. మీ చేత అనిపించుకోవడానికి మాకేమైనా వచ్చిందా? పోని మమ్మల్ని అంటానికి నీకు అంత స్థాయి ఉందా? లేదు. చెప్పుకోగాని చెప్పుకోవటం తప్పు, అది చెప్పకూడదు. కానీ మాలాంటి పరిస్థితులు లేకపోయినా సంఘంలో ఎందుకు పనిచేయని వాళ్ళ చేత, దమ్మిడికి పనిచేయని వాళ్ళ చేత అనిపించుకోవటం అనేది దుఃఖం రాదా? నేను ఏడ్చాను కొన్ని సందర్భం. 1-2 సార్లు నా ఎదుగు వచ్చిన సేవ బయటకు పోయి ఇదంతా వదిలేసే, సంఘాన్ని సేవ వదిలేసి ఎవడో ఒకటి దగ్గర పాలిదానం చేసుకుంటే 5-10,000తో శుభ్రంగా బతికేయచ్చు. ఆశాపదే అనుకొని కోపగించుకొని నిన్ను నమ్ముకోవటం దండగా అన్నప్పుడు అలా వదిలేయలేదు. కానీ ఆ మాట చూడండి, చివరికి వస్తున్నాం. 16వ వచనం చదువుతున్నాను. అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఎక్కడికి వెళ్ళాడో చూడండి. మంచి చూడండి, నిజంగా ఆయనకి డౌట్ ఉంది, ఆయనకి సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళాడంటే ఇలా చూడండి, ఈ నాకు బైబిల్ వద్దు, నాకు సేవ వద్దు, నాకు గుడొద్దు అని వెళ్ళిపోలేదు. కానీ తనకు బాధ కలిగినప్పుడు వెళ్ళిన స్థలం, మనకి ఇబ్బంది కలిగినప్పుడు వెళ్ళాల్సిన స్థలం, మనం ఆశ్రయించిన స్థలాలు ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలి, ఆయన సహవాసం దగ్గరికి రావాలి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నాయన నాకు ఎందుకు ఇలా పెట్టావు, ఎవరితో చెప్పకండి, ఎవరితోనూ చెప్పొద్దు. ఇలా చూడండి, నీకు పెళ్ళి అవ్వట్లేదా, ఎవరితోనూ ఏడవ మాక, దేవుని పాదాల మీద పడి ఏడు. ఎందుకు నాయన నాకు ఇలా చేశా, ఉద్యోగం రావట్లేదా, ఎందుకు ప్రభువా, నా పరిస్థితి ఏంటి, దేవుని అడుగు. కుటుంబంలో నెమ్మది లేవా, భర్త లోబడటం లేదా, లేక భర్త నిన్ను వదిలేసాడా, పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారా, ఇవన్నీ మేజర్ ఇబ్బందులండి వాళ్ళ. అవన్నీ కలిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కృంగిపోనక్కర్లేదు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నాయనా ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రభు మనకి సమాధానం ఇస్తాడండి. ఆయన సన్నిధిలో ఉంటే మనకి సమాధానం ఇస్తాడు. సరే, సమయం పరిగెడుతుంది కాబట్టి మళ్ళీ వస్తున్నాను చూడండి. 73వ కీర్తన అక్కడికి వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళి నాయనా వారి అంతమేంటో చెప్పు నాయన అని అన్నాడు. ఏమన్నాడు ప్రభు చెప్పాడు చూడండి. 19వ చరణంలో క్షణమాత్రములోని వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట. ఎవరాళ్ళు పాడైపోయేది? మీరు మాట్లాడలా, ఎవరాళ్ళు? భక్తిహీనుల క్షేమం అన్నాడు కదా. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఇలా చూడండి, వాళ్ళకి తెలియంది ఏంటంటే దేవుడు అనుమతిస్తే ఏదో ఒక నిమిషంలో వారి ఆస్తులు కానీ వారి పరిస్థితులన్నీ కూడా నాశనమైపోతాయి అంతే. దేవుని భయం లేనోడు క్షణమాత్రములోనే వారు పాడైపోతారన్నాడు. ఆ మాట అయిన తర్వాత అలాగనా, మరి అలాగైతే నా పరిస్థితి ఏంటి? ఆ సభు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకి డబ్బు ఉంది అనుకుంటున్నావు కానీ ఒకేసారి అయిపోదు. వాళ్ళకి ఆరోగ్యం ఉంది అనుకుంటున్నావు కానీ ఒక ఆరోగ్యం వాళ్ళకి శాశ్వతం ఉండేది కాదు కదండి. మనకి డబ్బు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయో చెప్పండి, మీరు నమ్ముతారు ఎప్పుడైనా? నేనైతే నమ్మను. ఇవాళ ఉన్న ఆరోగ్యం రేపటికి నేను ఎలా మారుతానో తెలియదు. ఈ రోజున డబ్బు రేపు ఉంటుందో లేని చెప్పలేను. ఈ రోజున మన బలం రేపటికి రేపు నెలలు కాదు నేను చెప్పేది, రేపటి వరకు మనకు బలం ఉంటుందో లేదో మనం చెప్పలేమండి. కానీ ఈయన అంటున్నాడు వాళ్ళకి ఇలాగైతే నా పరిస్థితి ఏంటి నాయనా అని అంటే ఏమన్నాడు చూడండి. 24వ వచనం చదువుతున్నాను, 23 చదువుతున్నాను. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను. ఎంత భాగ్యం అండి, ఎంత ఆశీర్వాదమైన మాట అండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ మాట చివరి మాట మీకు అర్థమైతే నేను చాలా సంతోషిస్తాను. వాళ్ళని చూశాడు నిజమే, వాళ్ళంతా దేవుడు తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక మరి నా పరిస్థితి ఏంటంటే ఇలా చూడండి, ప్రభు అన్నాడు అసపు డబ్బులు ఇవ్వనుకుంటున్నావు కదా, డబ్బు లేకపోతే బతికేసావు నువ్వు, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించలేదా? వాళ్ళకి రోగాలు వచ్చి రాలేదనుకుంటున్నావే, నీకు రోగం వచ్చినప్పుడు నేను వదిలేశానా?
నీ చెయ్యి పట్టుకోకుండా వదిలేశానా? నీకు లేకుండా బతికేసావా నువ్వు? నిజమా చెప్పండి? మనం అనుకుంటున్నామండి, నిజంగా చాలాసార్లు అనుకుంటున్నాం దేవుడు నన్ను వదిలేశాడు, నా బతుకిలగైపోయింది అనుకుంటున్నావు. కానీ నిజంగా దేవుడు వదిలేస్తే మనం ఉంటామో చెప్పండి? అనుదినము అనుక్షణము మన విషయమై బాధ్యత తీసుకునేవాడు. నేను ఒక మాట నాకు గుర్తు వస్తుంది, ఈ మాట ద్వారా మీ హృదయాలు ఆదరించబడాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక చెప్పానే, ఎంత నాలాగా సేవలోకి వచ్చినాక నాలాగా బాధలు అనుభవించినాడు ఎవడు లేడు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, అది అలాగుంచండి. మేము కొయ్యలగూడెం వెళ్ళిన మొదటి దినాల్లో అలాంటి ఆ ఇబ్బంది నీకు చెప్పను, కానీ మేమిద్దరం కూర్చుని ఏడ్చుకుంటున్నాం. మేము తను చూసి నన్ను ఏడవా, నన్ను చూసి తను ఏడవా. నేనే అన్నానమ్మా, ఎందుకు వచ్చిన గొడవ, కానీ వెళదాం ప్రశాంతంగా 4 రోజులు ఎవరింటికన్నా వెళ్ళిపోదాం పదా అని అంటే బ్యాగులు సంపట్లు సర్దుకుని బయలుదేరినాక బస్సు ఎక్కినాక పిల్లలిద్దరు అప్పటికి చిన్న పిల్లలు, పాలు తాగే వయసాలు. ఇప్పుడు ఇక్కడ పెద్దోళ్ళు అయిపోయారు, దాదాపు ఆడ నిలబడితే అక్కడ తగులుది, అంత టాప్ అనమాట. సరే, వాళ్ళు చిన్న పిల్లలు అప్పటికి. వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఆ కిటికీ దగ్గర నేను కూర్చుంటాను దెబ్బలాడితే ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి మేము ఈ పక్కన ఆ పెద్ద సీట్లో కూర్చొని జస్ట్ ఒక 3 కిలోమీటర్ల దూరం అయినా పోయి ఉండదేమో బస్సు. అది పిల్లలిద్దరూ నిద్రపోయారు. పెద్దోడేమో తన ఒళ్ళో పడుకున్నాడు, చిన్నోడేమో నా ఒళ్ళో పడుకున్నాడు. ఇక ఇద్దరం కూడా ఒకళ్ళు చూసుకునేటప్పటికి తన బాబోయ్ దయచేసి నా ముఖం చూడదు, నేను తట్టుకోలేను అంటే బస్సులో మళ్ళీ ఏడ్చే పరిస్థితి. గుర్తొచ్చినప్పుడల్లా బాధ వచ్చేస్తాను. చివరికి అన్నాక ఏం చేయాలి అర్థం కాక వెనక్కి తల అలా పడేసేసి నేను కూడా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంటే ఈలోగా ఎదురుగా ఒక లారీ వస్తువు దగ్గరగా మా బస్సు దగ్గరకు వచ్చేటప్పటికి గట్టిగా హార్న్ వేసేటప్పటికి పిల్లలిద్దరు ఒళ్ళో పడుకుని నిద్రపోతున్నారుగా. ఒక్కసారి కాళ్ళు చేతులు ఎనగా నిలబెట్టి నా ఒళ్ళు చిన్నోడు ఉన్నాడేమో కాళ్ళు చేతులు పెద్ద పెట్టేలా చూస్తే నేనన్నాను, నా బాధడికి ఏం తెలుస్తుందో చెప్పండి. వెంటనే నవ్వు ముఖం పెట్టి, నాన్న డాడీ ఒళ్ళో బొజ్జున్నాను పడుకో అన్న. నవ్వు ముఖం పెట్టి డాడీ ఒళ్ళో బొజ్జున్నాను పడుకో అన్న. వాడు కూడా అమ్మయ్య నిజమా డాడీ దగ్గర ఉంటే నాకు భయం ఏంటి అనుకున్నాడేమో. మళ్ళీ వెంటనే సెకండ్లో నిద్రపోయాను. మళ్ళీ నా ముఖం మళ్ళీ మామూలు ఏడుపు ముఖం వచ్చేసింది. నా తల వెనక్కి వెళ్ళిపోయి ఆలోచిస్తుంటే రియల్ అండి, నేను అనుభవించిన దేవుని ఆదరణని అనుభవించిన సంగతి చెప్తున్నాను. వెంటనే తల వెనక్కి పెట్టి ఆలోచిస్తుంటే ఒక మాట, అది మీరు ఊహ అనండి, నిజం అనుకోండి, కట్టు కథ అనుకోండి, ఏమనుకుంటారో అనుకోండి, కానీ బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇలా ఉండగా ఒక మాట నా చెవుల్లో వినబడతాను, ఫిలిప్ నీ పిల్లడు ఉలిక్కి పడితే నేనున్నాను అన్నావు, నువ్వు ఏడుస్తుంటే నేను లేనా? నువ్వు బాధలు ఉంటే నేను లేనా? నా చెవుల్లో ఎక్కడో మాట వినబడేటప్పటికల్లా ఒళ్ళంతా గగురు పొడి చేసేది. నేను అనుకోలేదు, నిజం అసలు ఊహించలేదు కూడా మాట. నీ పిల్లడు ఉలిక్కి పడితే నేను ఉన్నాను అన్నావు, నువ్వు ఏడుస్తుంటే నేను లేనా? నీ బాధలో నేను లేనా? వెంటనే నాకున్న బాధ అంతా వదిలేశాను. ఎంత ఆదరణ కలిగిందో. ఆసాపు జీవితంలో తెలియదా? ప్రభు అన్నాడు, వాళ్ళకు బాగున్నావు అనుకుంటున్నావు కానీ నీ చేయి పట్టుకుని నడిపించలేదా? అంతేకాదు, నువ్వెంతకాలం బ్రతుకుతావో అంతకాలం కూడా నీ చెయ్యి పట్టుకొని నీకు తోడుగా ఉంటాను నేను. అంతేకాదు, తరువాత వాళ్ళేమో తరువాత నాశనానికి వెళతారు, నీవైతే తరువాత నువ్వు నాశనం అవ్వు. ఈ లోకం అంతా అయిపోయిన తర్వాత నిన్నెక్కడికి తీసుకెళ్తాను తెలుసా? నాతో తీసుకెళ్తాను రా, నాతో ఉంటావు నీవు. తర్వాత మహిమలో నాతో ఉంటావు. నీవు నేను కలిసి కూర్చుంటావు. నాయనా నీకేమైనా తక్కువ చేశానా? ఈ మాటలు పలికిన తర్వాత ఆసాపు బుద్ధి తెచ్చుకొని ఆ మాట పలికాడు. చూడండి ఏమన్నాడు, దయచేసి 25వ చరణం చదువుతున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములు ఏది? అబ్బా, మా డబ్బు వద్దు బాబోయ్, కార్లు వద్దయ్యా, బిల్డింగ్లు వద్దయ్యా, పూరుగుడిసైనా పర్వాలేదయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా. ఈ రోజున ఏం కోరుకుంటున్నావు చెప్పు అసలు? నువ్వు బాధలు కలిగినప్పుడు దేవుని మీద కోపగించుకొని వదిలేస్తున్నావు, కానీ నీ వెనకాల ఉన్న దేవుని కాపుదల నువ్వు అర్థం చేసుకోకుండా, నీ తర్వాత ప్రభు సిద్ధపరిచే ఆ మహిమను అర్థం చేసుకోకుండా
మాట్లాడితే దేవుని మీద కోపగించుకోవటం, నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుని మీద నిందలు వేయటం, ప్రభువును వదిలిపెట్టేయటం జరుగుతుంది తప్ప నీ పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఈవేళ నువ్వు గమనిస్తే ఇదే మాట పలుకుతా. వద్దయ్యా, నీవు నన్ను ఏం చేసినా పర్వాలా, నాకు వ్యాధి వచ్చినా పర్వాలేదయ్యా, నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదయ్యా, నీవు మాత్రం నాకు దూరం వద్దయ్యా అని ఎవరైనా ఈ తీర్మానం చేసుకుంటారా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.